మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టిర్రు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మొన్నటిదాకా కొంచెం చల్లబడ్డది హైడ్రా, ఇక జర దూరం పోతా ఉన్నది అనుకుంటే హైదరాబాద్లో మళ్ళా మొదలుపెట్టింది. హైదరాబాద్ నగర శివారులో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దౌర్జన్యమైనటువంటి ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో మరి అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకుల వల్లే ఇది జరిగింది అని చెప్పేసి వార్తల్లో పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మళ్ళీ పేదల ఇళ్లపైకి కాంగ్రెస్ జేసీబీలు 3 లక్షలు లంచం ఇవ్వలేదని ఫిర్యాదు కూడా ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్న పేదవాడి ఇంటిపైన బుల్డోజర్తో ప్రయోగం. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తుపోతున్న బాధితులు. ఆడ పెట్రోల్ పోసుకొని యువకుడు ఆత్మహత్య యత్నం చేసిండట. మా ఇల్లు కూల్చేస్తే పెట్రోల్ పోసుకుంటున్నా అని చెప్పేసి యువకుడు చేసిండట. ఒకసారి ఆ వీడియోను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. వీడియో కూడా రావడం జరిగింది, ఒకసారి చూద్దాం. परमेश्वर है परमेश వీడియో చూడండి, కంప్లీట్గా వీడియోని చూస్తే పెట్రోల్ పోసుకొని యువకుడు ఆత్మహత్య ఎత్త ప్రయత్నం చేసిండు. ఆడ కుటుంబ సభ్యులంతా కూడా ఆడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అరే ఇది ఒక్కసారి చూస్తే నిజంగా కూడా ఇంత దౌర్జన్యం. అంటే ఈ సీన్ అంతా ఎందుకు రిపీట్ అయింది, ఏంది కథ అని అంటే 3 లక్షలు ఇస్తేనే మీ ఇంటికి ఏమీ కాదు అంటూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ సర్వే నంబర్ 199 ఉన్నటువంటి విక్రల్ సెక్షన్స్ కాలనీలోని రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణాల పేరిట చేపట్టినటువంటి పేదల ఇండ్ల కూల్చివేతలో ఉద్రిక్తతను దారితీసింది. గత 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, మాకు చిన్నపాటి రేకుల ఇళ్లే జీవన ఆధారమని, ఆటో నడుపుకుంటూ కూలీ పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నామంటూ మా ఇంటిని కూల్చేయద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పరమేశ్వర్ అనేటువంటి వ్యక్తి వద్ద దాదాపు మా వద్ద 3 లక్షల డిమాండ్ చేశారని, మాకు అంత స్తోమత లేదని కాళ్ళ మీద పడ్డప్పటికీ కావాలని కక్షపూరితంగా ఈ ఆరోపణలు చేసి డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో మాపై కుట్రపూరితంగానే తప్పుడు సమాచారం ఇచ్చి మేడ్పల్లి మండల రెవెన్యూ అధికారులను పిలిపించి పేదవారి ఇంటిపైన కూల్చివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం, తమకు న్యాయం చేయాలని చెప్పేసి కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటూ మొక్కే ప్రయత్నం చేసినా కూల్చే ప్రయత్నం చేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే దాదాపు 1 కాదు 2 కాదు సుమారుగా 20 నుంచి 25 ఏళ్ళుగా అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఆ నివాసం ఉన్నటువంటి నేపథ్యంలో చిన్నపాటి రేకుల ఇళ్లలో ఉంటే స్థానికంగా అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు 3 లక్షలు డిమాండ్ చేసిండట. మీ 3 లక్షలు ఇస్తే మీ ఇంటికి ఏం కాదు, ఒకవేళ ఇవ్వకపోతే మిల్లును కూల్ చేస్తామని చెప్పేసి. ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్ అంటే కట్టించింది మీరే అంటారు, కూల్చేది మీరే అంటారు, పైసలు ఇవ్వకపోతే కూలుస్తాం, లంచం ఇవ్వకపోతే కూలుస్తాం. ఇది ఏందో ఏం అర్థమైతలేదు. ఓవైపు అదే హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. డిఆర్ఎఫ్కి సంబంధించిన బృందాలు ఎందుకు మా జీతాలు ఇస్తలేదని చెప్పేసి. ఇట్లా 1 కాదు 2 కాదు ఈ అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మళ్ళీ మొదలైంది. మరి తస్మాత్ జాగ్రత్త, మీరేమన్నా FTL జోన్లను బఫర్ జోన్లను ఉంటే చూసుకోరు, లేకపోతే పైసలు రెడీ చేసి పెట్టుకోరు లంచం ఇవ్వడానికి. ఎందుకంటే లంచం ఇస్తే ఎంత దూరమైనా మీ ఇల్లు ఉంటుంది, లంచం ఇవ్వకపోతే ఖతం, ఖేల్ ఖతం, దుకాణం బంద్. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. మన ఉప్పల్లోనే నల్ల చెరువు ఉంటుంది. ఉప్పల్ నల్ల చెరువు పక్కన కబ్జాదారులు చాలా మంది కబ్జా చేసి ఇల్లు కట్టారు. అది FTL జోన్ ఉంటుంది, బఫర్ జోన్ 2 ఉంటాయి. ఆడ 2 ఉన్నా కూడా ఆడ సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు పైసలు ఇచ్చేసిరు. ఆడ
పైసా వాళ్ళ ఇంటికి మార్కింగ్లు కూడా వేసినవి ఉన్నాయి, మార్కింగ్లు వేసినవి ఉన్నాయి కూడా వాటిని కూల్చేయరు. ఆడ ఆల్రెడీ మార్కింగ్లు వేసి ఉన్నాయి, వాళ్ళు మార్కింగ్ ఇచ్చిపోయారు, కూల కొడతామని చెప్పిరట. తర్వాత ఇక జాడలేరు పత్తలేదు, 6 నెలల నుంచి వాళ్ళకి మార్కింగ్లు ఇచ్చేది అయిపోయింది. 6 నెలలు 8 నెలల దగ్గరికి వస్తాం, దాదాపు డిసెంబర్ జనవరిలో ఇచ్చారు మార్కింగ్లు. అప్పటి నుంచి ఇప్పటివరకు జాడలేదు పత్తలేదు. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హైడ్రా అంటే, ఎగ్జాంపుల్ ఇటువంటి పేదవాళ్ళ ఇళ్ళే కూలుతాయి, ధనవంతులకు సంబంధించిన ఇల్లు కూలాయి, ఎవరై కూలాయి, ఓన్లీ పేదవాళ్ళే కూలుతాయి. ఇది దౌర్భాగ్యమైనటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి చర్యలు. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి KMR న్యూస్.